నమస్కారం. ఈరోజు పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమాలకు హాజరైన వారందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమాల్లోకి వెళ్దాం. ఈరోజు కార్యక్రమాల్లో మనకి నిన్న ఆటల ప్రాముఖ్యత గురించి మాట్లాడిన సుజాత గారు, అధ్యాపకులు, ఎస్ఆర్సి, ఈసీఈ, దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా సభలో పనిచేస్తున్నవారు. వారు మళ్ళొక్కసారి ఆటల ప్రాముఖ్యత గురించి తమ యొక్క మిగతా సందేశాన్ని మీకు అందజేస్తారు. ఆ తర్వాత మనకి ఒక ఆట, చాకలి బాణ. ఏప్రిల్ నెలలో పిల్లలకు ఈ ఆట ఆడిస్తాం. మన సిలబస్లో అంగన్వాడీ కేంద్రంలో పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాల ప్రణాళికలో సిలబస్లో ఉన్న కార్యక్రమం ఇది. ఒక ఆట, అలాగే ఒక పాట, కొత్త పాట ఈ రోజున మీకు చూపించబోతున్నాము. అలాగే మనకి పూర్వగణితంలో పెద్ద చిన్న ఈ రెండిటిని వీటిని పోల్చడం ఎలా పోల్చాలి అనేది ఈరోజు మీకు తెలియజేస్తాము. అలాగే నిన్న మీకు పొడుపు కథ చెప్పడం జరిగింది. ఆ పొడుపు కథ ఆన్సర్ ఈరోజు చూద్దాం, జవాబు. ఇంకా ఈ కథ ఒకటి ఇప్పుడు మీకు మొదటి రోజు, రెండో రోజు ఈ కథ మీకు చూపించడం జరిగింది. కోడిపిల్ల కథను మనకి కరుణ సూపర్వైజర్ మీకు చెప్తారు మీకు. ఆ కథ కూడా మనము చూద్దాం. సరే, ఇప్పుడు కార్యక్రమంలో ముందుగా మనకి సుజాత గారి యొక్క సందేశం చూద్దాం. ఆటల ప్రాముఖ్యత. మనకి పరిశోధనలు తెలిపింది ఏంటంటే, ఒక జట్టు పిల్లలకి పజిల్స్ ఇవ్వటం జరిగింది, ఇంకొక జట్టు పిల్లలకి బ్లాక్స్ ఇవ్వటం జరిగింది. అయితే వాళ్ళకి కొంతసేపు అయ్యాక ఫలితాలు పరిశీలిస్తే మనకు తెలిసింది ఏంటంటే, ఏ పిల్లలైతే బ్లాక్స్ తోటి ఆడుకున్నారో అటువంటి పిల్లల్లో డైవర్జెంట్ థింకింగ్ అంటే భిన్నంగా ఆలోచించటము, సృజనాత్మకత, తర్వాత సమస్య పరిష్కారము వంటి నైపుణ్యాలన్నీ మెరుగ్గా కనపడ్డాయని మనకి పరిశోధనలు చెప్పడం జరిగిందన్నమాట. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, కూర్చొని ఆడుకునే ఆటలు అంటే ఇండోర్ గేమ్స్లో లైక్ బ్లాక్స్ కానీ, పజిల్స్ కానీ, లేకపోతే మ్యానిపులేటివ్ టాయ్స్ తోటి ఆడుకోవటం కానీ, లేకపోతే శాండ్ ప్లే, వాటర్ ప్లే, ఇలాంటివన్నీ కూడా అంటే ముఖ్యంగా బిల్డింగ్ బ్లాక్స్ ద్వారా పిల్లల్లో ఎక్కువ హయ్యర్ ఆర్డర్ కాగ్నిటివ్ స్కిల్స్ అనమాట, అంటే ఉన్నత శ్రేణి మేధాపరమైన నైపుణ్యాలు వాళ్ళల్లో ఎక్కువగా కనబడటం జరిగిందనమాట. ఇవన్నీ కూడా రేపొద్దున వాళ్ళు పెద్ద క్లాస్కి వెళ్ళినప్పుడు లెక్కలు కానీ, సైన్స్ కానీ చేయడానికి ఈ నైపుణ్యాలు చాలా 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 ఉపయోగపడుతుంది. సో కాబట్టి ఆటల ద్వారా మేధాపరమైన నైపుణ్యాలు పిల్లల్లో పెరుగుతాయి. సాంఘిక పరంగా కూడా పిల్లలు ఎన్నో సర్దుబాట్లు నేర్చుకుంటారు, జట్టులో కలిసి ఉండడం నేర్చుకుంటారు, సూచనలు పాటించడం నేర్చుకుంటారు, తమ వంతు వచ్చే వరకు వేచి ఉండడం నేర్చుకుంటారు. ఇటువంటి సాంఘిక నైపుణ్యాలన్నీ కూడా తద్వారా వాళ్ళు సంబంధ బాంధవ్యాలు జట్టులో కానివ్వండి, ఫ్రెండ్షిప్లో కానివ్వండి, పిల్లలు కానివ్వండి, టీచరు పిల్లలు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఈ సంబంధ బాంధవ్యాలన్నది ఈ ఆటల ద్వారా మరింత బలోపేతం అవుతుందని కూడా చెప్పచ్చు. ఇది కాకుండా భాషాపరంగా కూడా వాళ్ళు ఎన్నో నైపుణ్యాలు ఆటల ద్వారా నేర్చుకుంటారు. సో ఆటల ద్వారా కొత్త పదాలు, మనం మామూలుగా తల్లిదండ్రులు అడుగుతుంటారు, ఏరా ఎక్కడి నుంచి నేర్చుకొచ్చావు ఈ మాట, కొత్త మాట అని. అమ్మ ఫలానా ఆటలో వాళ్ళు మాట్లాడారు, నేను ఇవాళ కొత్త మాట నేర్చుకొచ్చాను అని పిల్లలు మనకి ఆ మాటలన్నీ మోసుకొచ్చి ఇంట్లో చెప్తూ ఉండటం సర్వసాధారణంగా మనం వింటుంటాం, చూస్తూ ఉంటాం. సో ఆటల ద్వారా కూడా పిల్లలు ఎన్నో కొత్త మాటలు నేర్చుకుంటారు. ఇది కాకుండా ఉద్వేగపరంగా కూడా తమని తాము వాళ్ళు ఉద్వేగపరంగా నియంత్రించుకోవటం, జట్టులో ఏ విధంగా కలిసిమెలిసి ఉండాలి, జట్టు చెప్పిన నియమాలేంటి, దానికి తగినట్టుగా ఉండడము,
తర్వాత తమ ఉద్వేగాలన్నీ కూడా ఆరోగ్యకరమైన రీతిలో బహిర్గతం చేయటం. అంటే ఆటల్లో చూడండి, బయట ఆటలు ఉన్నాయి, చురుగ్గా పాల్గొంటారు, పరిగెత్తారు, అరుస్తారు, గట్టిగా అరుస్తారు, కేకలు వేస్తారు, నేను గెలిచాను అంటారు, నా జట్టును గెలిపించాను అని ఉత్సాహంతో ఆనందంతో వాళ్ళు అరుపులు అరుస్తూ ఉండటం. వీటి ద్వారా ఏమవుతుందంటే వాళ్ళల్లో అణిచి దాగి ఉన్న ఉద్వేగాలన్నీ కూడా ఇలా ఆరోగ్యకరమైన రీతిలో బహిర్గతం అవుతాయి. సో ఆటలు అన్న ద్వారా శారీరక లాభాలే కాకుండా ఉద్వేగపరంగా, మేధాపరంగా, తర్వాత భిన్నంగా ఆలోచించడం నేర్చుకుంటారు, ఒక సమస్యకి పరిష్కారం ఆలోచించడం మొదలు పెడతారు, సృజనాత్మకంగా ఆలోచించడం మొదలు పెడతారు. బ్లాక్స్ ఆడుతున్నప్పుడు ఇది టవర్ కడదామా, దీని మీద ఇది పెడితే ఇది ఇలా నిలుస్తుంది, లేకపోతే వాళ్ళ ఊహకు తగినట్టుగా ఊహించి ఆడుకోవడం, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ ఆటల ద్వారానే ఇన్ని నైపుణ్యాలు మనకి పిల్లల్లో కనిపిస్తాయన్నమాట. సో అయితే ఇవన్నీ ఏదో బొమ్మ ఇచ్చేయంగానే ఇవన్నీ నైపుణ్యాలు వరుసపెట్టి అభివృద్ధికి అవే రావు. సో దీని వెనుక ఒక నిర్దిష్టమైన ఉద్దేశం ఉంది. ప్రతి ఒక్క కృత్యం వెనుక, ఆట వెనుక ఒక నిర్దిష్టమైన ఉద్దేశం ఉంటుందన్నమాట. సో ప్రీ స్కూల్లో ఇలాంటివన్నీ మనకు కనిపిస్తాయన్నమాట. సామాన్యమైన సింపుల్ ఆటల దగ్గర నుంచి అలవాటు అంగన్వాడీకి కానీ ప్రీ స్కూల్ సెంటర్కి అలవాటు పడుతూ ఉండటంతో కొంచెం కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్స్ తోటి ఎక్కువ సూచనలను పాటించి ఆటలు ఆడే ఆటలు, తర్వాత ఊహించి ఆడటము, ఇలాంటివన్నీ కూడా మనము మన ప్రీ స్కూల్ కరికులంలో పొందుపరిచి ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే మనకి పిల్లలు సొంతంగా ఆడుకోవటం, తర్వాత ముఖ్యంగా ప్రీ స్కూల్లో మనము ప్రిటెండ్ ప్లే అంటాం. అంటే ఊహించి ఆడుకునే ఆటలు, ఇలాంటి ఆటలు ఎక్కువగా చూస్తుంటాం అన్నమాట. అంటే మనం మామూలుగా చూస్తుంటాం వాళ్ళు కొంత స్వేచ్ఛగా వదిలేస్తే పిల్లల్ని అమ్మ నాన్న ఆట, డాక్టర్ ఆట, లేకపోతే టీచర్ ఆట, లేకపోతే పోలీస్ ఆట, పోలీస్ని వాచ్మెన్, ఇలాంటివన్నీ వాళ్ళకి ఏవైతే పాత్రలు ఇష్టమో వాళ్ళు దాన్ని నటిస్తూ మాట్లాడుతూ, తర్వాత వాళ్ళ సొంత ఆలోచనల్ని కూడా దాంట్లో జత చేస్తూ, బొమ్మల్ని పెట్టుకొని వాటిని లాలిస్తూ, తర్వాత జ్వరం వచ్చిందా నీకు, డాక్టర్ దగ్గరికి వెళ్తామా, ఈ మందు వేసుకో, ఇలా వేసుకుంటే తగ్గిపోతుంది, ఏం కాదు నాన్న, ఇవన్నీ వాళ్ళకి పూర్వ అనుభవాల్ని వాళ్ళ సొంత ఆలోచనని జతకట్టి ఈ ప్రిటెండ్ ప్లే అన్నది జరుగుతుందన్నమాట. ఈ ప్రిటెండ్ ప్లే అన్నది చాలా 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 మేధాపరంగా ఉన్నతమైన నైపుణ్యాన్ని పిల్లల్ని బయటకు తీసుకొస్తుంది అన్నమాట. ఇలాంటి ఆటలన్నీ కూడా ఇంట్లో తల్లిదండ్రులు, ప్రీ స్కూల్లో టీచర్లు అవకాశాలు ఇవ్వాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. కాబట్టి ఇన్ని పరిశోధనల మూలాన మనకు తెలిసింది ఏంటంటే ఆటల వల్ల మేధాపరంగా, శారీరక పరంగా, భాషాపరంగా, సృజనాత్మక పరంగా పిల్లల్లో ఎన్నో నైపుణ్యాలు పెంపొందుతాయి. కాబట్టి ఒక ప్రీ స్కూల్ టీచర్గా, తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏంటంటే పిల్లల్ని ఎంతో కొంతసేపు స్వేచ్ఛగా ఆడనివ్వాలి. అలా అని చెప్పి ప్రీ స్కూల్ సెంటర్లో రోజు మొత్తం మనము స్వేచ్ఛా ఆటల్ని ఇవ్వలేము, కొంత సూచనపూర్వకమైన ఆటల్ని కూడా ఆడిస్తూ ఉండాలన్నమాట. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇవన్నీ చేయటం మూలాన, అంటే సొంతంగా పిల్లవాడు ఆనందంగా ఇష్టంగా కృత్యంలో ఆటలో పాల్గొనటం మూలాన, ఒక పనిని పూర్తి చేయటం మూలాన పిల్లల్లో ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్సెప్ట్, సెల్ఫ్ రెగ్యులేషన్, ఇలాంటివన్నీ కూడా పిల్లల్లో పెట్టుకుంటుంది. ఆత్మస్థైర్యాన్ని పెంచుకోగలుగుతారనమాట. నేను జట్టులో నేను కూడా బాగా చేయగలను, నేను కూడా చేస్తాను అన్న భావన, ఆత్మవిశ్వాసం పిల్లల్లో పెరుగుతుంది. ఈ ఆత్మవిశ్వాసం అన్నది పిల్లల్ని చాలా 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 పైకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి తల్లిదండ్రులుగా, టీచర్గా మన బాధ్యత ఏంటి అంటే ఆటలకి ప్రతిరోజు కూడా ఎంతో కొంత సమయాన్ని కేటాయించాలి. ఇంకొక విషయం ఏంటంటే దారుఢ్యానికి కేవలం ఆటలు ఒక్కటే సరిపోదు, దానికి సంపూర్ణ బ్యాలెన్స్డ్ డైట్ అన్నమాట. మంచి పోషక ఆహారం పిల్లలకి ఇస్తూ, తగినంత విశ్రాంతిని కూడా ఇస్తూ, శరీరానికి కావలసిన వ్యాయామం ఆటల ద్వారా ఇచ్చినప్పుడే మనం అనుకున్న ఫలితాలన్నీ కూడా జరుగుతాయి.
సో చివరిగా ఇంకొక ముఖ్యమైన పరిశోధన నేను చెప్పేది ఏంటంటే, ఇటీవల కనుక్కున్న పరిశోధనలో ఏ పిల్లలైతే మనకి చురుగ్గా పాల్గొన్నప్పుడు మెదడులో చురుకుదనము, రక్త ప్రసరణ బాగా చెంది అటువంటి పిల్లల్లో మెమరీ అంటే జ్ఞాపక శక్తి పెరిగి తద్వారా చదువులో ఆసక్తి, ఏకాగ్రతని పెంచి మంచి ఫలితాన్ని సాధించాలని కొన్ని పరిశోధనలు అధ్యయనానికి జరిగింది. కాబట్టి ఆటలనగానే ఏది మా పిల్లలు ఊరికే ఎంతసేపు ఆడుకొని వస్తున్నారు, ఆ స్కూల్లో ఏం చెప్పట్లేదు కాదు. ప్రతి విషయం వెనుక ఒక నిర్దిష్టమైన ఉద్దేశం ఉంది. ప్రతి ఆట వెనుక ఎటువంటి ఉద్దేశం ఉంది. తల్లిదండ్రుల బాధ్యత ఏంటంటే వాళ్ళు పెట్టుకున్న ప్రీ స్కూల్కి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది ఏంటి తెలుసుకొని దాన్ని ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో కూడా వాళ్ళు దాన్ని అదే విధంగా క్యారీ చేస్తూ పిల్లలకి పూర్తి స్థాయి అభివృద్ధిని తీసుకురావడంలో తల్లిదండ్రుల పాత్ర, టీచర్ పాత్ర ఎంతైనా. సో మనందరం కూడా పిల్లల్ని ఆడుకోనిద్దాం, ఆడుకోవటం వాళ్ళ హక్కు. సో మీరంతా కూడా సుజాత మేడం గారి ఆటల ప్రాముఖ్యత పైన తను ఇచ్చిన సమాచారాన్ని మీరంతా కూడా అర్థం చేసుకొని ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎంత ఇంపార్టెంట్ పిల్లలకి ఆటలు అనేటివి ఎంత ఇంపార్టెంటో మీరంతా కూడా అర్థం చేసుకోవాలి. అంటే ఈ వయసులో పిల్లలు ఆటల ద్వారా నేర్చుకుంటారు అన్నది మీరంతా అర్థం చేసుకోవాలి. అంటే మనం అందించే ఈ 3 నుండి 6 సంవత్సరాల లోపు పిల్లలకి అందించే పూర్వ ప్రాథమిక విద్యలో ఎక్కువ ఆటల రూపంలో వాళ్ళకి లేదా కొన్ని కృత్యాల రూపంలో పిల్లలకి కనుక మనము విద్యను అందించగలిగితే పిల్లలు ఎంత బాగా నేర్చుకుంటారనేది ఎన్నో స్టడీస్ ప్రూవ్ చేస్తూ ఉన్నాయి. అదే విషయాలు సుజాత గారు మనకి తెలియజేశారు. ఇప్పుడు మీకందరికీ కూడా ఒక పొడుపు కథ, అంటే నిన్న మీకు పొడుపు కథ ఇవ్వడం జరిగింది కదా, ఆ పొడుపు కథ ఆన్సర్ చూద్దామా ఇప్పుడు? నా ముక్కు సన్నది, నా కాళ్ళు పొడవు, నా రెక్కలు పెద్దవి, నేనెవరినంట? ఈ పొడుపు కథకు సమాధానం కొంగ. సో చూసారు కదా, కొంగ ఆన్సర్. ఓకే, ఎంతమందికి వచ్చింది పిల్లలు? ఎంతమంది చెప్పారు మీరు? అందరూ చెప్పారా? వెరీ గుడ్. సరే, ఇప్పుడు మీకు అంటే ఇంతకుముందుకే మనము సుజాత అధ్యాపకురాలు ఎస్ఆర్సి మన దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా సభ వారు చెప్పినట్టుగా ఆటలు చాలా ముఖ్యమని చెప్పారు కదా. ప్రస్తుతం ఒక ఆట మనము విజయలక్ష్మి చెప్పడం జరుగుతుంది. ఆట ఎలా ఆడుకోవాలనేది కూడా వీడియో ఉంది. దానికి ముందు తను కొన్ని వివరాలు చెప్తారు, ఎలా ఆడాలి అనే వివరాలు. నమస్కారం. ఈరోజు మనము చెప్పుకోబోయే ఆట పేరు చాకలి బాణ. ఈ ఆట అంగన్వాడీలో ఏప్రిల్ నెలలో 3-4 వారాల్లో ఆడిస్తూ ఉంటాము. అయితే ఇది ఒక గ్రూప్ గేమ్ అన్నమాట. అందరు పిల్లలు కలిసి ఆడే ఆట. ఇప్పుడు ఇది మీరు ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కలిసి ఆడొచ్చు ఈ ఆట చాలా చిన్నది, ఈజీగా అందరూ కలిసిమెలిసి ఆడొచ్చు. చిన్నపిల్లలందరినీ ఎంగేజ్ చేసి ఆడితే పిల్లలందరికీ వినోదం కూడా కలుగుతుంది. ఈ ఆటకు కావలసిన వస్తువులు వచ్చేసి ఒక రుమాలు, ఏదైనా శబ్దం చేయడానికి వస్తువు, కంజీరా, విజిల్ లాంటిది ఏమైనా వాడవచ్చు. అయితే ఈ ఆట ఆడడం వలన మనకి ఏమేం కలుగుతాయన్నది తెలుసుకుందాం. గ్రూప్ గేమ్ కాబట్టి పిల్లలందరూ కలిసి ఆడుతూ ఉంటారు. కలిసి ఆడటం వలన పిల్లలకు సాంఘిక వికాసం అంటే ఒకరితో ఒకరు మెదిలే పద్ధతులు అవన్నీ నేర్చుకుంటారనమాట. మ్యూచువల్గా అండర్స్టాండింగ్. మళ్ళీ ఈ ఆట ఆడేటప్పుడు నా వంతు ఎప్పుడు వస్తుంది అని కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఏకాగ్రత, ఆట ఆడేటప్పుడు ఏకాగ్రతతో కూడా ఉంటారు. అయితే ఈ చాకలి బాణ ఆట ఆడే విధానం ఎలాగంటే, పిల్లలందరినీ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కలిసి ఆట ఆడదలుచుకునే వారందరూ కూడా చక్కగా రౌండ్గా కూర్చోండి. కొంచెం దూరంగా కూర్చోండి. రౌండ్గా కూర్చొని ఒక రుమాలు తీసుకోవాలి. ఫస్ట్ స్టార్ట్ చేసేవాళ్ళు, ఆట ఆడేవాళ్ళు చేతిలో రుమాలు ఉంటుంది. అయితే టీచరు శబ్దం చేస్తున్నప్పుడు ఎవరైతే రుమాలు పట్టుకుంటాడో ఆ పిల్లవాడు
టీచర్ శబ్దం చేస్తున్నప్పుడు రుమాలు పట్టుకొని ఆ గుండ్రంగా పిల్లలందరూ కూర్చున్నారు కదా, కుటుంబ సభ్యులందరూ కూర్చున్నారు కదా, వారికి బయట అంటే ఆ గుండ్రం బయట ఆ రుమాలు పట్టుకొని పరిగెడుతూ ఉంటాడనమాట. పరిగెడుతూ మధ్యలో ఆ రుమాలుని ఒకరి వెనకాల వేస్తారు. ఒకరి వెనకాల రుమాలు వేసి మళ్ళీ ఆ అబ్బాయి మాత్రం అట్లాగే పరిగెడుతూ ఉంటాడనమాట. అయితే ఎవరి వెనకాల రుమాలు వేశారన్నది ఆ పిల్లలు కనిపెడుతూ ఉంటారు. నా వెనకాలేసాడని ఇంకా ఏకాగ్రతతో చూస్తూ ఉంటారనమాట. ఎవరి వెనకాలైతే పడుతుందో ఆ పిల్లవాడు వెంటనే చురుగ్గా ఆ రుమాలు అందుకొని ఎవరైతే వేశాడో ఆ అబ్బాయి పరిగెడుతూ ఉంటాడు కదా, ఆ అబ్బాయి వెనకాతల ఈ రుమాలు పట్టుకొని పరిగెడుతూ అతను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే ఎవరైతే రుమాలు వేశాడు, ఫస్ట్ వేశాడు కదా, రుమాలు వేసిన అబ్బాయి ఉన్నాడు కదా, ఆ అబ్బాయి ఏమో ఈ రుమాలు పట్టుకున్న అబ్బాయికి చిక్కకుండా పరిగెడుతూ వచ్చి ఎక్కడైతే రుమాలు వేశాడో ఆ అబ్బాయి ప్లేస్లో కూర్చుంటాడు. బాగుందా వినటానికి? ఆడితే ఇంకా బాగుంటుంది. ఈ ఆట ఆడేటప్పుడు ఏకాగ్రత ఉంటుంది. ఎవరు నాకు వేస్తాడా ఆతృత పిల్లలకి, ఎవరు వెనకాల వేస్తాడని అలర్ట్గా ఉంటారనమాట పిల్లలు. నా వెనక పడుతుందా లేదా, నా వెనక పడుతుందా లేదా, నా ఛాన్స్ ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తూ ఉంటారు. టీచర్ ఏం ముందు చెప్పిందో సూచనలు, ఇలా ఆడాలని చెప్తుంది కదా, అవన్నీ వింటారు. సో తద్వారా పిల్లలకు నైపుణ్యాలు అవన్నీ కూడా సాంఘిక వికాసం, కండరాల అభివృద్ధి, అంటే పరిగెడుతూ ఉంటాడు, చేత్తో పట్టుకుంటాడు అనమాట, టక్కున వేలుతో లిఫ్ట్ చేసుకుంటాడు, రుమాల్ని పట్టుకొని మళ్ళీ పరిగెత్తడం స్టార్ట్ పెడతాడనమాట. ఇలా చేయడం వలన పిల్లవాడికి కండరాల అభివృద్ధి, అంటే మంచి శరీర అభివృద్ధి జరిగినప్పుడు పిల్లవాడికి రోగనిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది. ఇందాక మేడం చెప్పారు మనకి, పిల్లలకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది మంచిగా ఆటలు ఆడడం వలన, అంటే తద్వారా మనకి పిల్లవాడికి రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెప్పుకోవచ్చు. సో ఈ రోగనిరోధక శక్తి పెరిగినప్పుడు పిల్లవాడు హ్యాపీగా జాలీగా ఎప్పుడూ ఆటలాడడం వలన చురుగ్గా ఉంటాడు, జబ్బుల బారిన కూడా పడడు. అయితే ఇలా పట్టుకొని ఆడటం వలన ఈ నైపుణ్యాలన్నీ కూడా పిల్లవాడు నేర్చుకుంటాడు. ఇప్పుడు ఆట ఆడే విధానం చూద్దాం. ఇలా ఈ ఆటను కుటుంబ సభ్యులందరూ కలిసి ఆడొచ్చు. మళ్ళీ పిల్లలందరూ కలిసి ఆడినప్పుడు అందరి అవకాశం వచ్చేటట్టు పిల్లలు సంతోషంగా వాళ్ళు ఇష్టపడేంతసేపు ఆడించవచ్చు. ఇలా ఆటల వలన ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఓకే, సో ఆట ఎలా ఆడించాలో చూశారు కదా. ఇంకా మీరు మీ పిల్లలతో పాటు ఈ ఆట ఆడండి ప్రస్తుతం. ఎందుకంటే చుట్టుపక్కల పిల్లల్ని పోగేసి కూర్చొని ఆడడానికి ఇప్పుడు అవకాశం లేదు. దయచేసి గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ మీ పిల్లలతో కలిసి ఈ ఆట ఆడండి. తర్వాత మనము ఒకసారి పూర్వ గణితంలోకి వెళ్దాం. అంటే గత 2 రోజుల నుంచి మనము పెద్ద చిన్న ఈ రెండుటి గురించి మాట్లాడుకోవడం జరిగింది. పరిమాణంలో పెద్ద చిన్న అనేది పిల్లలకి అర్థమవ్వాలి, పిల్లలు చెప్పగలగాలి, గుర్తించగలగాలి. సో దానికోసం మనము ఈ కృత్యాలన్నీ చేసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం ఈరోజు ఏంటంటే పెద్ద చిన్న ఆ పోలికల్ని గుర్తించడము లేదా పరిమాణాలని పోల్చడము, ఇదంతా కూడా
ఈరోజు ఎలా చేయాలో తెలుసుకుందాం. అయితే ముందుగా మనకి గత రోజులలో మీకు చూపించినట్టుగా ఈ 2 స్పూన్లని ఒకసారి పిల్లలకి చూపించండి. ఈ రెండిటిలో ఏది పెద్దది అడగండి. బిడ్డ గుర్తిస్తాడు. ఇది పెద్దది అని చెప్పినప్పుడు పెద్దది అనేది పలికించండి. అంటే పిల్లవాడు ఈ చెంచా పెద్దది అని వేలుతో చూపించి చెప్పాలి. అలాగే ఇది చిన్నది అనేది వాడు వేలుతో చూపించి ఇది చిన్న స్పూను అని గుర్తించగలగాలి. అలాగే మనకి 2 బాక్సులు ఇలా పెద్దది చిన్న బాక్సు ఈ 2 చూపించండి. చూపించి ఏది పెద్ద బాక్సు బిడ్డ వేలుతో చూపించాలి ఇది పెద్ద బాక్స్ అని. అలాగే చిన్న బాక్స్ ఇది చిన్న బాక్స్ అని. ఈ విధంగా బిడ్డ రెండిటిని గుర్తించి ఈ 2 బాక్సులలో పెద్ద బాక్స్ ఇది, చిన్న బాక్స్ ఇది, డబ్బా ఇది అని బిడ్డ గుర్తించడం రావాలి. అంటే ఆ విధంగా వాడికి వివిధ వస్తువులు చూపించి బిడ్డకి వాటిని గుర్తింపచేయండి. తర్వాత ఈ యాక్టివిటీని అంగన్వాడీ సెంటర్లో ఒక అంగన్వాడీ టీచర్ ఎలా చేస్తుంది పిల్లల చేత అనేది చూద్దాం. చిన్నాకు పెద్దాకు చిన్నాకు పెద్దాకు పెద్దాకు పెద్ద బాక్స్ చిన్న బాక్స్ చిన్న బాక్స్ పెద్ద బాక్స్ ఏది చిన్న బాక్స్ చిన్న బాక్స్ చిన్న బాక్స్ పెద్ద బాక్స్ పెద్ద బాక్స్ చిన్న బాక్స్ పెద్ద బాక్స్ చిన్న బాక్స్ పెద్ద బాక్స్ చిన్న రింగు పెద్ద రింగు చిన్న రింగు పెద్ద రింగు చిన్న రింగ్ పెద్ద రింగ్ చిన్న రింగ్ పెద్ద రింగ్ చిన్న రింగ్ పెద్ద రింగ్ పెద్ద రింగ్ యోగిత చెప్పు చిన్న డబ్బా పెద్ద డబ్బా పెద్ద డబ్బా శాండ్విచ్ పెద్ద డబ్బా చిన్న డబ్బా పెద్ద డబ్బా చిన్న డబ్బా. నువ్వు ఈ బాక్స్లో పెద్దవి ఈ బాక్స్లో చిన్నవి బౌల్స్ తీసుకో. ఏది పెద్ద బాల్ ఏం బాల్ అది బాల్ బాల్ పెద్దదా చిన్నదా పెద్దది పెద్ద బాల్ చిన్న బాల్ అక్కడ పెట్టు. చిన్న బాల్ గ్లాసులు తీసుకో. ఏది పెద్ద గ్లాస్ ఇది పెద్ద గ్లాస్ చిన్న గ్లాస్ ఏది చిన్న గ్లాస్ పెట్టు ఒకదాన్ని చిన్న ఒకవైపు పెద్దగా ఒకవైపు. బాక్సులు తీసుకో. ఏది పెద్ద బాక్స్ పెద్ద బాక్స్ ఒకవైపు పెట్టు అను పెద్ద బాక్స్ చిన్న బాక్స్ చూపి. పెద్ద బాక్స్ చిన్న బాక్స్ చిన్న బాక్స్. కాయలు తీసుకో. పెద్ద కాయ ఆ కాయ చిన్న కాయ సపరేట్ చేయి. పెద్ద రింగ్ చిన్న రింగ్ చిన్నాకు
సపరేట్ చేయి. చిన్న దాంట్లో చిన్నది. ఏ బాక్స్ పెద్దది, ఏ బాక్స్ చిన్నది? చిన్న బాక్స్ పెద్ద బాక్స్. సపరేట్ చేయి. ఇవన్నీ పెద్దవి, ఇవి చిన్నవి అను. పెద్ద చిన్నను. పెద్ద ఇవన్నీ చిన్నవి. చిన్నను చిన్న. పెద్దను. పెద్ద పెద్దవి. చిన్న చిన్నది. చిన్న. పెద్ద చిన్న. పెద్దను. చిన్న. పెద్దను. పెద్ద చిన్న. పెద్ద చిన్న. పెద్దకు చిన్న. ఒకసారి వీడియో చూపించాను. పెద్దది చిన్నది. పెద్ద బాక్స్ చిన్న బాక్స్. గ్లాస్ ఉంది. చిన్న పెద్ద గ్లాస్ చిన్న గ్లాస్. చిన్న టేప్ పెద్ద టేప్. పెద్ద సీతాఫలం చిన్న సీతాఫలం. చిన్నవి పెద్దవి అనుసండి. చిన్నవి పెద్దవి. ఆకులు. అంటే మీరు కూడా నేర్పించవచ్చు తల్లిదండ్రులు. పెద్దది లేదా చిన్నది, పెద్దది చిన్నది. సో ఈ విధంగా పిల్లల చేత అనిపించండి, నేర్పించండి. చిన్న చిన్న కృత్యాలు చేయించడం ద్వారా కూడా పెద్ద చిన్న నేర్పించవచ్చు. సో అది ఎలాగో మనము ఇప్పుడు మనకు సంబంధించిన అంటే అంగన్వాడీ కేంద్రాలకు ఇచ్చిన పుస్తకాలలో, అభ్యసన దీపిక పుస్తకాలలో ఎలా చేయించవచ్చో ఒకసారి చూద్దాం. ఈ పుస్తకాలు లేకపోయినా కూడా తల్లిదండ్రులు మీరు చిన్న చిన్న బొమ్మల ద్వారా కూడా పిల్లల చేత చేయించవచ్చు. పూర్వగణిత భావనలు అభ్యసన దీపికలో ఇప్పుడు మనం పరిమాణంకు సంబంధించిన పెద్ద చిన్న భావనని పిల్లలకి అభ్యసన పత్రం ద్వారా పరిచయం చేద్దాం. దీంట్లో మనకి కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సూచనలు ఒకసారి చూద్దాము. ఇది ఇంటి పని కోసం కేటాయించిన అభ్యసన పత్రము. ఇది అందుకోసం తల్లిదండ్రులకు ఇక్కడ సూచన ఇవ్వడం జరిగింది. ఈ సూచనలు ఏంటో చూద్దాం. మీ ఇంటిలోను చుట్టుపక్కల వాతావరణంలో పెద్దగా ఉన్న వస్తువులను, చిన్నగా ఉన్న వస్తువులను మీరు మీ బిడ్డ కలిసి గుర్తించండి. బిడ్డ చేత గుర్తింప చేయండి. మీ ఇంటిలో ఉన్న పాత వార్తాపత్రికలు లేదా దర్జీ దగ్గర నుండి సేకరించిన రంగురంగుల బట్ట ముక్కలను చిన్నగా కత్తిరించి బిడ్డ చేత బొమ్మలపై అతికింప చేయండి. తర్వాత ఒక్కసారి మనము ఈ కృత్యం ఎలా చేయాలో చూద్దాం. అతికించాలి. ఇక్కడ బిడ్డ చేత ఈ రెండు పువ్వులలో ఏది పెద్ద పువ్వు అని గుర్తింప చేయాలి. బిడ్డ ఈ పువ్వుని చూపించి పెద్ద పువ్వు అని గుర్తించినప్పుడు మనం మన దగ్గర సేకరించిన రంగు కాగితాలు కావచ్చు. ఇక్కడ ప్రస్తుతము ఈ బట్ట ముక్కలు రంగు కాగితాలు తీసుకున్నాము. ఈ రంగు కాగితాలను బిడ్డ చేత అతికింప చేయాలి. ఈ విధంగా మన దగ్గర గమ్ము ఉంటే గమ్ము పూసి లేదా ఈ విధంగా ఫెవిస్టిక్ పెట్టి బిడ్డ ఈ విధంగా రంగు కాగితాలతో పువ్వు మీద అంటించిన తర్వాత బొమ్మను చూపిద్దాం. చిన్న ఇంటిని గుర్తించి దాని చుట్టూ గుండ్రం గీయాలి. ఈ రెండు బొమ్మలలో ఏది చిన్న ఇల్లు? ఇది ఇల్లు, ఇది ఇల్లు. ఇందులో చిన్న ఇల్లు ఏమిటి అంటే బిడ్డ
ఇది గుర్తించినప్పుడు దీని చుట్టూ గుండ్రం గీయమని చెప్పాలి. ఈ విధంగా గుండ్రం గీసిన తర్వాత బిడ్డకి మళ్ళొకసారి పెద్ద ఏది చిన్న ఏది, పెద్ద అని అనిపించడము, చిన్న అని అనిపించడము, ఇవన్నీ చేసి ఈ విధంగా అభ్యసన పత్రాన్ని ముగించాలి. సో ఇలా మనము పెద్ద చిన్న భావనలన్నీ, పరిమాణానికి సంబంధించిన భావనని మనము పిల్లల్లో అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. అంటే ఈ 3 రోజులు మీకు ఎందుకు చూపించడం జరిగింది అని అంటే, మీరు స్పష్టంగా పిల్లలకి పెద్ద అంటే ఏంటి, పెద్ద అంటే ఏంటి, చిన్న అంటే ఏంటి, ఈ రెండిటిలో, ఈ 2 వస్తువులలో పెద్ద వస్తువు ఏంటి, చిన్న వస్తువు ఏంటి అనేది గుర్తించేలాగా ఈ 3 రోజులు మీరు ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. సరే, దీని తర్వాత మనము ఒక కథలోకి వెళ్దాం. ఈ రోజున మనకి కరుణ మీకు ఒక కథ చెప్తుంది. ఆ కథ పేరు కోడిపిల్ల కథ. కథను చూద్దాం. పిల్లలు, మీకు ఇప్పుడు ఒక కథ చెప్తాను. కథ పేరు పక్షులు బోయవాడు. అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో రకరకాల చెట్లుండేవి. పండ్ల చెట్లు, పూల చెట్లు, చిన్న చిన్న మొక్కలు లాంటివి. ఆ అడవిలో అనేక జంతువులు ఉండేవి. పులులు, సింహాలు, ఏనుగులు, కుందేళ్ళు, కోతులు, పాములు లాంటివి. వాటితో పాటే రకరకాల పక్షులు ఉండేవి. నెమళ్ళు, రామచిలుకలు, రకరకాల పిట్టలు, రంగురంగుల పిచ్చుకలు, ఇలాంటివన్నీ. ఒకరోజు పొద్దునే ఒక బోయవాడు ఆ అడవికి వచ్చాడు. బోయవాడంటే పిట్టలను వేటాడేవాడు. పక్షులను వేటాడి వాటిని అమ్ముకొని బ్రతికేవాడు. ఆ బోయవాడు పొద్దున్నే అడవికి వచ్చాడు. వస్తూ వస్తూ అనుకుంటాడు, నేను ఇవాళ బోలెడు పక్షుల్ని పట్టుకొని తీసుకొని వెళ్ళి అమ్మేసుకొని బోలెడు డబ్బులు సంపాదిస్తాను అనుకున్నాడు. అనుకొని ఒక మంచి చోటు కోసం వెతికాడు. అక్కడ వరుసగా చెట్లుండి చక్కగా చదునైన నేల కనిపించింది. ఈ చోటు బాగుంది అనేసి తనతో పాటు తెచ్చుకున్న డబ్బాలోంచి కొన్ని గింజలు తీసి చల్లాడు. గింజలంటే ఏంటో తెలుసా? గింజలంటే బియ్యపు గింజలు, గోధుమ గింజలు, పప్పులు, జొన్నలు అలాంటివన్నమాట. అవి ఎందుకు తెచ్చాడు? ఎందుకంటే పక్షులు గింజల్ని తింటాయి కదా. మరి గింజల్ని చల్లితే వాటిని చూసి పక్షులు వస్తాయి కదా. అప్పుడే కదా బోయవాడు పక్షుల్ని పట్టుకునేది. అందుకన్నమాట. ఆ గింజలు పరిచి చల్లి దాని మీద నుంచి ఒక వలని పరిచాడు. వలంటే ఏంటో తెలుసా పిల్లలు? చేపల్ని పడతారే అది. అలాంటి ఒక వలని ఆ గింజల మీద పరిచాడు. పరిచేసి చక్కగా దగ్గరలో ఉన్న ఒక చెట్టు చాటుకెళ్ళి దాక్కున్నాడు. దాక్కొని అనుకుంటాడు మనసులో, ఈ గింజలు తినడానికి పక్షులు వస్తే అప్పుడు నేను వాటిని పట్టేసుకుంటాను అనేసి వేచి చూడసాగాడు. సమయం గడుస్తూ ఉంది. మధ్యాహ్నం అయిపోయింది. ఒక్క పక్షి కూడా రాలేదు. బోయేవాడికి ఆకలి అవ్వడం స్టార్ట్ అయింది. ఇంతలోనే ఆకాశంలో దగ్గర నుంచి టప్ప 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 అని రెక్కల శబ్దం వినపడింది. గుట్రుగు గుట్రుగు అని శబ్దాలు కూడా వినిపించాయి. అప్పుడు బోయేవాడు ఆశగా, అరే ఏదో పక్షులు వస్తున్నట్టున్నాయి, ఏదో శబ్దం వినపడుతుంది, చూద్దామా అని చెట్టు చాటు నుంచి ఇలా తొంగి చూశాడు. ఇలా చెవానిచ్చి విన్నాడు. నిజంగానే అంత దూరం నుంచి పక్షుల గుంపు ఎగురుతూ వస్తుంది. ఆ శబ్దమే ఆ టప 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 గుట్రుగు గుట్రుగు అన్నమాట. ఆ పక్షుల గుంపులోంచి ఒక పక్షి అంటుంది, నాకు చాలా ఆకలేస్తుంది, మధ్యాహ్నం అయిపోయింది, నాకు చాలా ఆకలేస్తుంది, ఎక్కడన్నా ఆగేమన్నా తిందాము అంది. మిగతా పక్షులు కూడా అవునవును మాకు కూడా ఆకలేస్తుంది, మాకు కూడా ఆకలేస్తుంది అంది. సరే ఎక్కడన్నా మనకి ఆహారం దొరికితే తిందామే అని అందులో ఒక తెలివైన పక్షి అంది. సరే అని టప టప టపమంటూ వస్తుంటే ఆకలేసిన పక్షికి దూరంగా కింద
గింజలు కనిపించాయి. అదిగో గింజలు కనిపించాయి, వెళ్దాం వెళ్దాం, తినేద్దాం తినేద్దాం అంది ఆ పక్షి. మిగతా పక్షులను కూడా అవునవునవును గింజలు కనిపించాయి అంది. కానీ ఆ తెలివైన పక్షి ఒక్క క్షణం ఆగంది. ఇక్కడెక్కడా కూడా గింజలు లేవే, మరి అక్కడ ఒక్క దగ్గర గింజలున్నాయి అంటే ఏదైనా ప్రమాదం పొంచి ఉన్నదేమో అనింది. అంటే మిగతా పక్షులన్నీ కూడా చాలా ఆకలి మీద ఉన్నాయి కదా, ఏం కాదులే మనందరికీ సరిపడా గింజలున్నాయి, వెళ్ళి తినేద్దాం పదండి 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 అంది. ఒక్క క్షణం ఆలోచించండి అందా తెలివైన పక్షి. కానీ మిగతా పక్షులు వినకుండా వెళ్ళిపోదాం వెళ్ళిపోదామని అందరూ గుంపుగా కిందికి దిగసాగారు. వేటగాడికి బోయవాడికి టపటపటప రెక్కల శబ్దం ఇంకా దగ్గరైంది. సరే అని అలా తొంగి చూస్తున్నాడు. ఇంతలో పక్షులన్నీ కూడా నేల మీదకి దిగి గింజల్ని తిందామనేసరికి కాళ్ళకు వలలో చిక్కుకున్నాయి. అప్పుడు అర్థమైంది పక్షులకి, అరే మనం ప్రమాదంలో చిక్కుకున్నాము, మనం వలలో చిక్కుకున్నాము, మనల్ని ఎవరో పట్టుకుపోతారు అని అర్థం అవ్వంగానే పక్షులన్నీ గోలగోలగా అరవసాగాయి, బాధపడసాగాయి, భయపడసాగాయి. అప్పుడు ఆ తెలివైన పక్షి అంది, ష్, అరవకండి, భయపడకండి, ఆలోచించండి, ఏదో ఒక ఉపాయం తట్టుతుంది అనింది. అని ఆలోచిస్తుంది. ఒక ఐడియా అందా పక్షి. ఏంటి 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 అని అందరూ అడిగారు. అడిగితే ఆ పక్షి అంది, ఏం లేదు, నేను 1 2 3 అనంగానే మనందరం కలిసి శక్తినంతా రెక్కల్లోకి తీసుకొని టపటపటపా అని శబ్దం చేస్తూ పైకి ఎగిరిపోదాం. అప్పుడు మన బలానికి వల కూడా మనతో పాటు పైకి వచ్చేస్తుంది, మనం అందరం ఎగిరిపోవచ్చు అంది. మిగతా పక్షులన్నీ సరే 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 అన్నాయి. అప్పుడే బోయవాడికి ఇవన్నీ తెలియదు కదా. చెట్టు చాటు నుంచి నేను 1 పిట్ట 2 పిట్టలు దొరుకుతాయనుకున్నా, బోలెడు పిట్టలు దొరికాయి రోయ్, నాకు ఇవాళ పండగ అనుకుంటా చెట్టు చాటు నుంచి దగ్గరకు వచ్చేస్తున్నాడు వాళ్ళ దగ్గరికి. వెంటనే ఆ తెలివైన పక్షి 1 2 3 అంది. అనంగానే పక్షులన్నీ శక్తినంతా రెక్కల్లోకి తెచ్చుకొని ఎగిరేసాయి. టపటపటపటప అంటూ ఎగిరిపోయాయి. వాటితో పాటే ఆ వల కూడా ఎగిరింది. ఆ బోయవాడు ఆశ్చర్యపోయాడు. ఏంటి పక్షులు ఎగిరిపోతున్నాయా, పట్టుకుంటాను పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ వలను పట్టుకోబోయాడు. కానీ అంతలోనే ఆ పక్షులన్నీ ఆ బోయవాడి చేతికి అందనంత పైకి ఎగిరిపోయాయి. అప్పుడు బోయవాడు ఎంతో నిరాశ చెందాడు. పొద్దున్నుంచి ఎదురు చూస్తే పక్షులన్నీ చేతికి చిక్కినట్టే చిక్కి జారిపోయాయి అని పడుతూ ఇంకో రోజు వస్తానని వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ పక్షులన్నీ అక్కడి నుంచి ఎగురుతూ మన మిత్రుడైన ఎలుక దగ్గరికి వెళ్దాము అని ఆ తెలివైన పావురం చెప్తే సరే అన్నీ అటు సైడ్ వెళ్ళాయి. వాళ్ళ మిత్రుడు ఎలుక దగ్గరికి వెళ్ళేసరికి ఆ టపటప శబ్దం విని ఎలుక ఇలా బయటికి తొంగి చూసింది. ఎవరు, మా మిత్రులు పక్షుల్లా ఉన్నారే, ఆ రెక్కల శబ్దం వింటుంటే అంది. దగ్గరికి వెళ్ళంగానే అవును మన పక్షిమిత్రులే, అరే ఇవన్నీ ఏంటి వలలో ఉన్నాయే అని అనుకుంది. అప్పుడు పక్షులన్నీ కిందికి వాలి ఇలా జరిగిందంతా చెప్పాయి. అప్పుడు ఎలుక మాకు మా వలని కాస్త తెంపి పెట్టవా ప్లీజ్ అని అడిగే. దానికి ఎలుక దాందేముంది, మనం ఫ్రెండ్స్ కదా, నేను కట్ చేసేస్తాలే అని తన పదునైన పళ్ళతోటి కటకటమంటూ కొరిక్కేసింది. అప్పుడు వలంతా తెగిపోయింది. పక్షులన్నీ హాయిగా నిట్టూర్చాయి. అన్ని పక్షులు కలిసి ఎలుకకి థ్యాంక్ యూ ఎలుక, థ్యాంక్ యూ అన్నాయి. అప్పుడు ఎలుక ఉండి యు ఆర్ వెల్కమ్ అని హాయిగా నవ్వింది. ఇద్దరూ బాయ్ బాయ్ చెప్పేసుకొని పక్షులు ఎగిరిపోయాయి. ఎగిరేటప్పుడు మిగతా పక్షులన్నీ అన్నాయి, సారీ మీరు చెప్పినట్టు మేము వినలేదు, తప్పైపోయింది అని ఆ తెలివైన పక్షికి చెప్తే అప్పుడు పక్షి అంది, ఏం పర్వాలేదు, మరొకసారి మనం ఆలోచించి చేయాలి ఏ పని చేసినా కదా అని అనుకున్నాయి. ఇది పిల్లలు పక్షులు బోయవాడు కథ. బాగుంది కదూ? సో మనము ఇప్పుడు పక్షులు బోయవాడు కథ విన్నాం. మర్నాడు
రేపు మీకు కోడిపిల్ల కథ వినిపిస్తాను. అయితే పాట విన్నాము, ఆట చూసాము. ఇప్పుడు ఒక పాట ఇంకా మనం వినలేదు, కథ విన్నాము, ఆట చూసాము, పూర్వగంతం చూసాము. ఇప్పుడు ఒక పాట చూద్దాము. ఇప్పుడు పాట చూశారు కదా. అయితే ఈ పాట మళ్ళీ రేపు ఒకసారి మళ్ళీ చూద్దాం. మీరంతా పిల్లలు మీరు అందరూ కూడా రెడీగా ఉండాలి. పాట రాగానే పాడాలి, డాన్స్ వేయాలి. తల్లిదండ్రులు మీరు కూడా వేయండి పిల్లలతో పాటు. పిల్లలకు కూడా తర్వాత ఆ పాట పాడుతూ నేర్పించండి. సరే, ఇప్పుడు మనము అనేక సమాధానాలున్న చిత్రమైన ప్రశ్నల సమయంలోకి వెళ్దాం. ఒక 2-3 రోజుల కిందట మీకు ఒక ప్రశ్న వేశాం, చిత్రమైన ప్రశ్న. అంటే దానికి అనేక సమాధానాలు ఉంటాయి. నన్ను అడిగితే నేను ఒక సమాధానం చెప్తాను, పక్కన విజయలక్ష్మిని అడిగితే తను ఒక సమాధానం చెప్తుంది, కర్ణని అడిగితే కర్ణ ఒక సమాధానం చెప్తుంది. అలాంటి ప్రశ్నలలో ఇప్పుడు ఇంకో కొత్త ప్రశ్నని మీకు వేస్తాను. పోయినసారి వేసిన ప్రశ్న మీకు గుర్తుండి ఉంటుంది. నీకు కోతిలాగా తోక వస్తే ఏమవుతుంది అడిగారా మీ పిల్లలందరినీ? రకరకాల సమాధానాలు విని ఉంటారు. సరే, అలాంటి ప్రశ్ననే ఇప్పుడు మనం ఒకటి చూద్దాం. ఒకసారి చూడండి, ఇది ప్రశ్న. ఒక బొమ్మకు రంగు వేయాలి, రంగులున్నాయి కానీ బ్రష్ లేదు. నీవేం చేస్తావు? అడగండి మీ పిల్లల్ని. అందరూ ప్రతి ఒక్కరికి ఈ ప్రశ్న వేయండి. వాళ్ళేం చేస్తారు, వాళ్ళేం చేస్తారు, వాళ్ళేం చేస్తారు. ఈ సమాధానాలన్నీ రకరకాలుగా సమాధానాలు వస్తాయి. ఇదంతా కూడా ఎందుకు మనము ఇలాగ ప్రశ్నిస్తున్నామంటే పిల్లల్లో ఏకాగ్రత కానివ్వండి, సృజనాత్మకంగా ఆలోచించడం కానివ్వండి, ఆలోచన శక్తిని పెంచడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఇలాంటి ప్రశ్నలు వేయడం ద్వారా. అంటే ఇప్పుడు మనం ఈ ప్రశ్న కనుక ఇప్పుడు వేసినప్పుడు పిల్లవాడు ఒక సమాధానం చెప్తాడు, మళ్ళీ రేపు అదే ప్రశ్నను వేసామనుకోండి మళ్ళీ ఒక రకంగా సమాధానం మనం వింటాము. సో వాళ్ళలో ఆలోచన శక్తిని పెంపొందింప చేయడానికి, సృజనాత్మకంగా ఆలోచింపడానికి ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఉండాలి. మీరు కూడా తల్లిదండ్రులు మీరు కూడా ఇంకా రకరకాల ప్రశ్నలు ఆలోచించండి. మీ పిల్లలతోటి
ఇలాగ సరదాగా గడపండి సమయాన్ని. సో ఈనాటి కార్యక్రమాలు ఇక్కడితో ముగిస్తాము. మర్నాడు మనము మళ్ళీ కొత్త కృత్యాలతోటి మీ ముందుకి వస్తాము. నమస్తే.